హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఉమెన్స్ అడ్డా. అందరూ ఎలా ఉన్నారండి? నేను చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. చూసారు కదండి, ఈరోజు నేను ఫిష్ ఫ్రై, మనం బీచెస్ సైడ్ చూస్తాం కదా, బీచ్ దగ్గర ఇన్స్టెంట్గా చేసిస్తారు, అలాంటి ఫ్రై చేద్దాము అనుకుంటున్నాను నేను. ప్రస్తుతానికి మనమైతే అవన్నీ ట్రావెలింగ్ అలాంటివన్నీ మిస్ అయిపోయాము. ఇవి ఇన్స్టెంట్గా చేస్తారు వాళ్ళు, అసలు ఉప్పు కారము ఇవి నిమ్మకాయ ఇవే కలుపుతారు, కానీ బాగా టేస్ట్ వస్తుంది కదా. సో అలానే చేద్దాము అనేసి నేనైతే మోర్ నుంచి ఫిషెస్ అలాంటివి కావాలి అని తీసుకున్నాను. అవి ఏం ఫిషెస్ కూడా నాకు తెలియదు. సో అవైతే తీసుకొచ్చాను, 4 వచ్చాయి నాకు. ఫస్ట్ వచ్చేసి ఇందులో కర్డ్ యాడ్ చేశాను మ్యారినేషన్కి. మేజర్ అదే కదా, కర్డ్ యాడ్ చేశాను. వాళ్ళు కర్డ్ కూడా వేయరు నాకు తెలిసి. కారము అది అల్లము అలాంటివి యాడ్ చేసి పెట్టేస్తారు వాళ్ళు, చాలా టేస్ట్ ఉంటుంది. సో ఇక్కడ నేను కర్డ్ యాడ్ చేశాను, కొంచెం గరం మసాలా పౌడర్ చేస్తుంది అది యాడ్ చేశాను, అండ్ చిల్లీ పౌడర్ యాడ్ చేశాను. నెక్స్ట్ వచ్చేసి కొంచెము జీలకర్ర పౌడర్ అండి, జీలకర్ర పొడి యాడ్ చేశాను. ఈ ఫిషెస్ వచ్చేసి వాళ్ళే క్లీన్ చేసి ఇచ్చారండి, క్లీన్ చేసి ఇలా ఘాట్లు పెట్టేసి ఇచ్చారు. ఇది వచ్చేసి ధనియాల పౌడరు. అన్ని స్పైసెస్ అన్నీ యాడ్ చేసుకోండి, మీరు నార్మల్గా అన్నీ ఎలా యాడ్ చేసుకుంటారో అలానే యాడ్ చేసేసుకోండి. కొంచెం సాల్ట్, లెమన్. నేను ఈ ఫిషెస్ కూడా వెనిగర్ అండ్ లెమన్తో స్మెల్ రాకుండా చేసేసాను, వాష్ చేశాను. నెక్స్ట్ వచ్చేసి జింజర్ గార్లిక్ పేస్ట్ అండి, అది కొంచెం ఒక స్పూన్, ఒక 2 స్పూన్స్ అయినా తీసుకోండి, నాన్ వెజ్ కదా ఎక్కువ వేస్తాం కదా. సో ఇవి మేము యాక్చువల్గా నైట్ అయిందండి తెచ్చేసరికి, సో నేను ఫ్రిడ్జ్లో పెట్టాను. ఇంకా అప్పటికప్పుడు చేసుకుంటే బాగా వస్తుంది, ఇప్పుడు కూడా బాగా వచ్చింది టేస్ట్ వైజ్. కానీ ఫ్రిడ్జ్లో పెట్టడం వల్ల కొంచెం పీస్ ఉడికినాక కొంచెం విడిపోయిందనమాట, ఒక్కదానికి అలా జరిగింది, మిగిలినవి బాగా వచ్చాయి. సో అప్పటికప్పుడు చేస్తుంటే ఫ్రిడ్జ్లో పెట్టకుండా ఇంకా చాలా బాగా వచ్చేవి. టేస్ట్ వైజ్ అయితే చాలా బాగుంది, డెఫినెట్గా ట్రై చేయండి మీరైతే. ఇలా సైడ్ డిష్ లాగా చాలా బాగుంటుంది. వచ్చేసి లెమన్ ఆల్రెడీ లెమన్తో వాష్ చేసాము, అండ్ పెరుగు ఉంది కాబట్టి లెమన్ ఎక్కువ యూజ్ చేయకున్నా పర్వాలేదు, కర్డ్ ఉంది కాబట్టి. కానీ ఒక హాఫ్ లెమన్ తీసుకున్నాను నేను, నా దగ్గర లేకుండే కూడా కొంచెం డ్రై అయిపోయింది, అదే జ్యూస్ ఉంటే అదే వేసేసాను. సో సాల్ట్ అదంతా కలిపేసుకొని మ్యారినేట్ చేసి పెట్టాను ఒక 1-2 అవర్స్ అలా, మనకు కావాలనుకున్నప్పుడు ఫ్రై చేసుకోవచ్చు అనేసి. చేసి ప్యాన్లో ఆయిల్ తీసుకున్నాను. నాన్ స్టిక్ అయితే బెటర్ కదండి, మనకు స్టిక్ అవ్వకుండా ఉంటుంది. సో కొంచెం ఆయిల్ తీసుకొని మనము అవి పెట్టేసుకోవడమే. కొంచెం సిమ్లో ఉడికించుకుంటే బాగా ఉడుకుతుందండి, ఆల్రెడీ మనం మ్యారినేషన్ చేసి పెట్టాం కాబట్టి కుక్ అవుతుంది తొందరగానే. సిమ్లో పెట్టేసుకొని కుక్ చేసుకోండి. మనకు ఆ గ్రేవీ కూడా మీరు కొంచెం గ్రేవీ పోతుంది కదా, మీరు పైనుంచి మళ్ళీ గ్రేవీ పెట్టుకోవచ్చు దానికి కావాలి అని అనుకుంటే. పీసెస్కి పట్టి ఉంటుంది ఆల్రెడీ, మీకు కావాలి ఉంది గ్రేవీ కాబట్టి అక్కడ మళ్ళీ పైనుంచి పెట్టేసుకోవచ్చు గ్రేవీ. చాలా బాగా వచ్చిందండి, ఈజీగానే మనం నార్మల్గా అన్నీ మ్యారినేషన్ చేసి ఎలా చేసుకుంటామో అలానే ప్రాసెస్. బట్ ఇలా ఫుల్ ఫిష్ అయితే నేను ఎప్పుడూ చేయలేదు, నాకు అది గుర్తొచ్చింది అలా ఉంటే బాగుండేది అనేసి. నేను తీసుకొని ట్రై చేద్దాము అనేసి ట్రై చేశాను, చాలా బాగా వచ్చింది, మీరు కూడా ట్రై చేయండి. ఈ వీడియో ఎండింగ్లో సర్ప్రైజింగ్గా షాకింగ్ మీకు కాకపోవచ్చు, బట్ ఎలా ఫీల్ అయితే అలా ఒక న్యూస్ ఉందండి, అలానే డైరెక్ట్గా ఎండింగ్కి వెళ్ళిపోకండి. ప్రాసెస్ అంతా, రెసిపీ అంతా చూసేసి లాస్ట్ వరకు చూడండి, మీకే తెలుస్తుంది. సో ఇలా కొంచెం ఒక 2-3 మినిట్స్లోనే కుక్ అయిపోతుందండి మనకు. ఇలా కుక్ అయినాక ఇంకో సైడ్ వేసుకొని ఆ గ్రేవీ మొత్తం మళ్ళీ అలా ఫిష్ పైన వేసుకుంటూ ఉంటే మనకు కొంచెం అందులోకి వెళ్ళిపోతుంది. సో ఒక్కటి మాత్రం కొంచెం బాగా మెత్తగా అయిపోయి కొంచెం విడిపోయిందండి. ఫిష్కి ఎక్కువేం టైం పట్టదు కదండి ఎలా అయినా. సో ఎస్, నేను హెయిర్ కట్ చేశాను. ఎందుకు చేయాల్సి వచ్చింది ఏంటి అనేదంతా నేను నెక్స్ట్ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను. ఒక 1 ఇంచ్లో నేను పెట్టుకున్న టార్గెట్కి రీచ్ అయ్యే టైంలో నేను ఈ హెయిర్ కట్ అయితే చేయాల్సి వచ్చిందండి. ఎందుకు అనేది నేను రేపటి వీడియోలో
చెప్తాను. ఓకేనా ఫ్రెండ్స్, రెసిపీ మాత్రం తప్పకుండా ట్రై చేయండి. చాలా బాగా వచ్చింది. ఇది ఇంకో 2 పీసెస్ నేను మళ్ళీ కొంచెం ఫ్రై చేసుకోవడానికి చేసుకుంటున్నాను. మనకు అవసరమైనప్పుడు ఫ్రై చేసేసుకోవచ్చు మ్యారినేట్ చేసి పెట్టుకొని. ఓకేనా అండి. అండ్ ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసిన వెంటనే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కండి. సో దట్ నేను ఎప్పుడైతే వీడియోస్ అప్లోడ్ చేస్తానో మీ వరకు నోటిఫికేషన్స్ వస్తాయి. నేను హెయిర్ ఎందుకు కట్ చేయాల్సి వచ్చింది అనే దానికి మాత్రం నేను రేపటి వీడియో ఖచ్చితంగా చూడాల్సిందే. స్టే ట్యూన్ అండి. ఫైనల్గా అయితే ఇలా వచ్చింది రెసిపీ. మళ్ళీ మంచి వీడియోతో కలుద్దాం. అంతవరకు బాయ్, టేక్ కేర్.